హాయ్ ఆల్. నమస్తే. మనం ఇప్పుడు జాయింట్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇనీషియల్‌గా వీడియో పర్పస్ కోసం నేను 3 సెట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు దీన్ని 5 సెట్స్ ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ టైమ్‌లో 3 సెట్స్ మీరు ప్రాక్టీస్ చేసినా పర్లేదు. బట్ మెల్లగా 5 సెట్స్‌కి ఇంక్రీజ్ చేసుకోండి. సో, జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో, మీరు జాయింట్ రొటేషన్ చేస్తున్నప్పుడు ఇన్‌హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఫాలో అయితే ఓకే. కానీ బిగినర్ లెవెల్‌లో మీరు మేబీ కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేయొచ్చు. అది పర్లేదు. జస్ట్ ఇన్‌హలేషన్ అండ్ ఎక్సలేషన్ మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు తీసుకోండి. లేదు అంటే నార్మల్‌గానే ట్రై చేయండి. ఓకే. డన్. ఫస్ట్ వచ్చి మనకి సింపుల్ నెక్ రొటేషన్. సో, జస్ట్ నెక్ రొటేషన్స్‌ని అర్థం చేసుకోండి. సింపుల్‌గా అప్ అండ్ డౌన్ నెక్ రొటేషన్. జస్ట్ నెక్ సెంటర్ దగ్గర ఉంది కదా! ఇక్కడి నుంచి ఇన్‌హేల్ చేస్తూ లుక్ అప్, ఎక్స్‌హేల్ చేస్తూ చిన్ టు ది చెస్ట్. మీరిలా చేసినప్పుడు కళ్ళు మూసుకున్నా పర్లేదు, తెరిచినా పర్లేదు. మీ ఫ్లెక్సిబిలిటీ. మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. ఇన్‌హేల్ చేస్తూ అప్, ఎక్స్‌హేల్ చేస్తూ డౌన్. కమ్ ఆన్. ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఎక్సలెంట్. 3 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. సేమ్ ఇలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్. ఇన్‌హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్‌హేల్ చేస్తూ టువర్డ్స్ ద రైట్ సైడ్, ఇన్‌హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్‌హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్, ఇన్‌హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్‌హేల్ చేస్తూ రైట్, ఇన్‌హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్‌హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్, ఇన్‌హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్‌హేల్ చేస్తూ రైట్ సైడ్, ఇన్‌హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్‌హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. కమ్ టు ది సెంటర్. సూపర్బ్. జాయింట్ రొటేషన్స్ ఎప్పుడు చేసినా కూడా మీరు చాలా స్లోగా ఎస్పెషల్‌గా నెక్ రొటేషన్స్ చేసినప్పుడు చాలా స్లోగా చేయాలి. సేమ్ వే మనము 180 డిగ్రీస్ రొటేషన్ చేద్దాము. రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్ 3 టైమ్స్. జస్ట్ అబ్జర్వ్ చేయండి. రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్. ఎక్సలెంట్. స్లోగా ఓపెన్ యూర్ ఐస్. టేక్ ఎ డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్. సింపుల్‌గా ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. సేమ్ వే ఇలాగే ఇంకొక వేరియేషన్ కూడా ఉంది. దీన్ని టార్టాయిస్ వేరియేషన్ అంటారు. సో, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా అంటే మనకి ఒక టార్టాయిస్ ముందుకి, వెనక్కి ఎలాగా తీసుకొస్తదో నెక్‌ని అలా తీసుకొస్తాం. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్‌హేల్ చేస్తూ ఫార్వర్డ్, ఇన్‌హేల్ చేస్తూ బ్యాక్, ఎక్స్‌హేల్ చేస్తూ ఫార్వర్డ్, ఇన్‌హేల్ చేస్తూ బ్యాక్, ఎక్స్‌హేల్ చేస్తూ ఫార్వర్డ్, ఇన్‌హేల్ చేస్తూ బ్యాక్. ఎక్సలెంట్. స్లోగా జస్ట్ కమ్ బ్యాక్. మనకి ఇందులో నెక్ రొటేషన్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ బేసిక్ లెవెల్ వరకు ఈ 4 వేరియేషన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. నౌ ఇలాగే మనకిప్పుడు సో, నెక్ రొటేషన్స్ అయిపోయి నెక్స్ట్ షోల్డర్, ఎల్బోస్, రిస్ట్ రొటేషన్. సో, జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. మీ ఫింగర్స్‌ని వైడ్‌గా ఓపెన్ చేసుకోండి ఇలాగా. ఇక్కడి నుంచి ఎక్స్‌హేల్ చేస్తూ మేక్ ఎ ఫిస్ట్, ఇన్‌హేల్ చేస్తూ ఓపెన్, ఎక్స్‌హేల్ చేస్తూ మేక్ ఎ ఫిస్ట్, ఇన్‌హేల్ చేస్తూ ఓపెన్, ఎక్స్‌హేల్ చేస్తూ మేక్ ఎ ఫిస్ట్, ఇన్‌హేల్ చేస్తూ ఓపెన్. ఇలా ఓపెన్ చేసి ఒక 3 కౌంట్ ఉంచండి. 1, 2, 3. ఎక్సలెంట్. రిలాక్స్ అవ్వండి. టేక్ ఎ డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్. నౌ ఇక్కడి నుంచి ఇప్పుడు రిస్ట్ జాయింట్ ఎగ్జాక్ట్‌గా. సో, ఇక్కడి నుంచి ఓపెన్ చేసిన ఫింగర్స్‌ని టైట్‌గా క్లోజ్ చేయండి. ఫస్ట్ థంబ్‌ని పెట్టుకొని దానిపైన మిగిలిన ఫింగర్స్ పెట్టుకొని క్లోజ్ చేయండి. ఇక్కడి నుంచి కమ్ ఆన్ 1, 2, 3. సేమ్ వే రివర్స్‌లో 1, 2, 3. ఎక్సలెంట్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ సూపర్బ్. నౌ ఎల్బోస్. ఎల్బోస్‌కి జస్ట్ అబ్జర్వ్ చేయండి. స్లోగా మీ వన్ హ్యాండ్‌ని ఎల్బో మీద పెట్టుకోండి. సో, సింపుల్‌గా ఇక్కడి నుంచి 1, 2, 3. సేమ్ వే ఇక్కడి నుంచి రొటేషన్ 1, 2, 3. సేమ్ వే ఇలా రివర్స్ 1, 2, 3. ఎక్సలెంట్. సేమ్ వే లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి. కమ్ ఆన్ 1, 2, 3. సేమ్ వే క్లాక్ వైస్ 1,
2, 3. Same way reverse. 1, 2, 3. Excellent. Once relax, take a deep inhalation, exhalation. వార్మప్స్ చాలా స్లోగా, సెటిల్డ్‌గా ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇలాగే ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్స్. షోల్డర్ జాయింట్స్ చూడండి. మీ ఫింగర్స్‌ని మీ షోల్డర్స్ మీద పెట్టుకోండి. నౌ ఇక్కడి నుంచి కంప్లీట్ రొటేషన్ చూడండి. 1 చూడండి. 2, 3, 4 అండ్ 5. సేమ్ వే రివర్స్‌లో 1 ఎక్సలెంట్. 2, 3, 4 అండ్ 5. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం చెస్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇన్‌హలేషన్, చెస్ట్‌ని మనం క్లోజ్ చేస్తున్నప్పుడు ఎక్సలేషన్. కొన్ని ఆసనాస్‌లో మారొచ్చు. కానీ బేసిక్ లెవెల్ వరకు ఇదే. ఎప్పుడైతే చెస్ట్‌ని వైడ్‌గా ఓపెన్ చేస్తున్నారో ఇన్‌హలేషన్, చెస్ట్‌ని ఎప్పుడైనా క్లోజ్ చేస్తున్నారో ఎక్సలేషన్. ఓకే. మనకిక్కడ షోల్డర్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనము ఈ టార్సో వరకు చేస్తాము. తర్వాత వేస్ట్‌కెళ్తాము. సో, ఈ టార్సోని చూడండి. సింపుల్‌గా ఏం లేదు. సో, మీ హ్యాండ్స్‌ని లిఫ్ట్ చేసుకోండి. మీ చెస్ట్ ముందు. ఎక్సలేషన్ చేస్తూ సింపుల్‌గా రొటేట్ చేస్తూ ఒక హ్యాండ్‌ని నీ మీద పెట్టుకొని, ఇంకొక హ్యాండ్‌ని బ్యాక్ సైడ్ స్పైన్ మీద పెట్టుకొని ట్విస్ట్ చేయండి. 1 కమ్ టు ది సెంటర్ సేమ్ వే అదర్ సైడ్. 1 కమ్ టు ది సెంటర్ అదర్ సైడ్. 2 కమ్ టు ది సెంటర్ అదర్ సైడ్. 2 కమ్ టు ది సెంటర్ other side. 3 come to the center other side. Excellent. Once relax, take a deep inhalation, exhalation. సో 3 రొటేషన్స్ చాలు. సో ఇప్పుడు మన టార్సోకి అయింది. ఇప్పుడు టార్సోలో బ్యాక్ సైడ్ ట్విస్టింగ్ చేశారు. ఇప్పుడు సైడ్ ట్విస్టింగ్ చేద్దాం. సో సైడ్‌కి సింపుల్‌గా చూడండి. మీ హ్యాండ్స్‌ని మీ స్పైన్ హెడ్ బ్యాక్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి స్లోగా జస్ట్ అబ్జర్వ్ చేయండి. లోయర్ బాడీ కంప్లీట్‌గా రిలాక్స్. ఓన్లీ అప్పర్ బాడీ చూడండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ మీ నీని ఎల్బోని గ్రౌండ్ కింద పెట్టుకోండి. స్లోగా చూడండి. 1 ఒకవేళ మీరు గ్రౌండ్‌కి పెట్టుకోలేకపోతే నీకి టచ్ చేయడానికి ట్రై చేయండి. కమ్ ఆన్. 2 సూపర్బ్. ఇంకొకసారి 3 అండ్ 3 సూపర్బ్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ సూపర్. మనకిప్పుడు మన నడుము రొటేషన్‌ని చేద్దాం. సో, అబ్జర్వ్ చేయండి. మీరు ఏ కంఫర్టబుల్ పొజిషన్‌లోనే కూర్చోండి. నేనిక్కడ నా కంఫర్టబుల్ పొజిషన్ మీరు చూసుకుంటే, నా లెఫ్ట్ లెగ్‌ని నియర్ టు ది గ్రాయిన్ పెట్టుకొని, నా రైట్ లెగ్‌ని బిసైడ్ ఆఫ్ ద లెఫ్ట్ లెగ్ పెట్టుకున్నాను. మీరిక్కడ సుఖాసనంలో కూర్చున్నా, లేకపోతే పద్మాసనంలో కూర్చొని చేస్తా అన్నా మీ ఫ్లెక్సిబిలిటీ. నౌ ఇక్కడి నుంచి వేస్ట్ రొటేషన్. ఒక్కసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి మనము మన హ్యాండ్స్‌ని సింపుల్‌గా లాక్ చేసుకొని, రివర్స్ పెట్టుకొని, టాప్ ఆఫ్ ద హెడ్ పెట్టుకుంటాం ఇలాగా. హెడ్ పైన. ఓకే. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే, కంప్లీట్ రొటేషన్‌ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాం. సో, జస్ట్ పవర్ కట్ అయినట్టుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి తీసుకొని సింపుల్‌గా జస్ట్ అబ్జర్వ్ చేయండి. కంప్లీట్ రొటేషన్ వేస్ట్ 3 కౌంట్. కమ్ ఆన్. 2 ఎక్సలెంట్. కమ్ ఆన్. 3 సూపర్బ్. సేమ్ ఇదేలాగా రివర్స్‌లో ప్రాక్టీస్ చేయండి. 1 ఎక్సలెంట్. 2 ఎక్సలెంట్. కమ్ ఆన్. అండ్ 3 సూపర్. వన్స్ రిలాక్స్ చేయండి మీ బాడీని. ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ, ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ. ఇప్పుడు మనము లోయర్ బాడీ హిప్ జాయింట్ కోసం మనం ప్రాక్టీస్ చేస్తాము. హిప్ జాయింటింగ్ ఓపెనింగ్‌కి నెక్స్ట్ సాకెట్ ఇక్కడ బాల్ సాకెట్ మూవ్‌మెంట్ రొటేషన్ కోసం చేస్తాము. సో, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించొచ్చు ఫ్రెషర్స్‌కి. సో, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు మీ లెగ్స్‌ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ చెస్ట్ వైడ్‌గా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి. ఈ రైట్ నీని లెఫ్ట్ హీల్‌కి టచ్ అయ్యేటట్టు, లెఫ్ట్ రైట్‌కి టచ్ అయ్యేటట్టు బ్యాక్ సైడ్ హ్యాండ్స్ పెట్టుకోండి. మీ ఫ్లెక్సిబుల్‌గా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. కమ్ ఆన్. 1 2 3 సూపర్బ్. సేమ్ ఇదేలాగా
ఇదే పొజిషన్ నుంచి జస్ట్ నమస్కార పొజిషన్‌కొచ్చి లేదంటే హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఏదైనా పర్లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ కంప్లీట్ జాయింట్‌ని టువర్డ్స్ వాల్ సైడ్ 1 చూడండి. 1 సూపర్. బాల్ మూవ్‌మెంట్ కంప్లీట్‌గా రొటేషన్ అవుతుంది. 2 ఎక్సలెంట్. 2 కమ్ ఆన్. సెంటర్‌కి రండి. 3 సూపర్బ్. అండ్ 3 సూపర్బ్. స్లోగా సెంటర్‌కి రండి. ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సూపర్బ్. దీంట్లో ఇంకొంచెం ఫ్లెక్సిబుల్‌గా కావాలనుకుంటే మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడి వరకు మనం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇప్పుడు మన నీ జాయింట్స్‌కి. సో, సింపుల్‌గా మీ బాడీని స్ట్రెచ్ చేయండి. కంప్లీట్‌గా స్ట్రెచ్ చేయండి. సూపర్. ఇక్కడ నుంచి జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీ థైని జస్ట్ క్యాచ్ హోల్డ్ చేయండి హ్యాండ్‌తో. స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. అదర్ లెగ్ స్ట్రెయిట్ పెట్టుకోండి. యూ కెన్ సీ మన టోస్ టువర్డ్స్ ఉండాలి మనకి. ఇక్కడ నుంచి చూడండి. జస్ట్ నీ అప్ అండ్ డౌన్. యూ కెన్ సీ 1, 2, 3 సింపుల్‌గా. సేమ్ అదేలాగా ఈ లెగ్‌ని క్యాచ్ చేయండి. సేమ్ లెగ్ కిందకి, పైకి. నీ 1, 2 సూపర్. 3 అండ్ 4 ఎక్సలెంట్. సింపుల్‌గా రిలాక్స్ చేయండి. సేమ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన టోస్ అండ్ హీల్స్ సింపుల్‌గా చూడండి. యాంకిల్ జాయింట్స్ సింపుల్‌గా ఇక్కడి నుంచి హ్యాండ్స్ మీరు స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని టువర్డ్స్ పెట్టుకోవచ్చు. ఔట్ సైడ్ ఏదైనా పర్లేదు. స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. ఇప్పుడు టోటల్ యాంకిల్ జాయింట్స్ చూడండి. 1 సూపర్బ్. 2, 3, 4 సేమ్ వే రివర్స్. 1, 2, 3, 4 ఎక్సలెంట్. ఇక్కడ నుంచి ఇది కొంచెం 10 కౌంట్ చేద్దాం. చూడండి. మన టోస్‌ని ముందుకి ప్రెస్ చేసి టైట్‌గా హోల్డ్ చేయండి. అక్కడ 10 కౌంట్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సూపర్బ్. స్లోగా రిలాక్స్ చేయండి బాడీ. ఇక్కడ నుంచి ఇది లాస్ట్ వేరియేషన్. సింపుల్‌గా టోస్‌ని మీ సైడ్ పెట్టుకొని, సో హ్యాండ్స్‌ని ఇలా పెట్టుకొని జస్ట్ రోయింగ్ టైప్ చేద్దాం. 1 సింపుల్‌గా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. 2 ఎక్సలెంట్. 3 సూపర్. 4, 5, 6, 7, 8, 9 అండ్ 10 సూపర్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. స్లోగా, సింపుల్‌గా రిలాక్స్ అవ్వండి. ఇన్‌హేల్ చేస్తూ, ఎక్స్‌హేల్ చేస్తూ. సూపర్. వార్మప్స్ అనేవి మార్నింగ్ లేచిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే చాలా బెనిఫిట్స్. నెక్స్ట్ మనకెప్పుడైనా సరే యోగా గాని, ఏ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా మనం ఎంప్టీ స్టమక్‌తోనే చేయాలి. ఎస్పెషల్‌గా వార్మప్స్ కానీ ఏదైనా సరే ఎంప్టీ స్టమక్‌తో చేయాలి. మీరు ఒకవేళ టిఫిన్ గాని, లేకపోతే ఏదైనా స్నాక్స్ కానీ తిన్నట్టయితే మినిమమ్ 1 అవర్ టు 1 ½ అవర్ వెయిట్ చేయాలి. ఒకవేళ టీ, కాఫీ లాంటివి తాగితే 1 అవర్ వెయిట్ చేయాలి. మీరు హెవీగా ఏదైనా తిన్నట్టయితే భోజనం లాంటిది ఖచ్చితంగా 4 అవర్స్ వెయిట్ చేయాలి. అది మీరెప్పుడు ప్రాక్టీస్ చేస్తారన్న దాన్ని బట్టి. మ్యాక్స్ మంచి టైం అంటే మార్నింగ్ టైము. ఓపెన్ స్పేస్‌లో చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ క్లోజ్డ్ స్పేస్ అయితే ఏసీలది ఆన్ చేసుకోకుండా సింపుల్‌గా ట్రై చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సింపుల్ వార్మప్స్ ఇవి గాని మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే లాంగ్ రన్‌లో మీ జాయింట్స్‌ని మీరు సూపర్‌గా సేవ్ చేసుకొని, మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీని ఎక్సలెంట్‌గా పెంచుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. నమస్తే.